బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. అమ్మ, కొందరు ఎంత సంపాదించినా చాలా సింప్లిసిటీగా ఉంటారు. ఎంత ఒదిగి ఉంటారు అంటే వాళ్ళని చూస్తే నిజంగా వీళ్ళకి ఇంత సంపాదన ఉందా అన్న డౌట్ వస్తుంది. అంటే సంపాదన ఉందా, ఇంత క్వాలిఫైడా, ఇంత టాలెంట్ ఉందా అనేది మనకు తెలియదు. అదే కదా, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. ఆ పాట ఉంటుంది చూడండి, మౌనంగానే ఎదగమని. నిజంగా అలాంటి వాళ్ళని చూసి నిజంగా నేర్చుకోవాలి, మన పిల్లలకి కూడా అలాంటి వాళ్ళ గురించి చెప్పాలి అనిపిస్తుంది. ఏం లేని విస్తరాకు ఎగిరి పడుతుందట, అన్నీ నాకు అణిగిమణిగి ఉంటుంది. ఈ అణిగిమణిగి ఉండడమే సింప్లిసిటీ అండి. ఎంత ఉన్నా కూడా సింపుల్గా బతకడం అనేది అది చాలా రేర్గా వచ్చే క్వాలిటీ ఎవరికైనా కూడా. ఊరికే ఏమి ఉండకపోతే ఏముండదు అక్కడ, చాలా ఆర్భాటాలు చాలా ఉంటాయి. అసలు ఇంకా ఒక లెవెల్లో ఉంటుంది అన్నమాట వాళ్ళ ఆర్భాటం. అసలు అన్నీ ఉండే వాళ్ళకి ఏమి ఉండదండి. వాళ్ళు సింపుల్గా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, ఎవరిని గురించి పట్టించుకోరు. మీకు ఎవరికైనా ఏమైనా హెల్ప్ చేయాలని అది కూడా సైలెంట్గా చేస్తారు. 10 రూపాయలు ఇచ్చేసి 1000 రూపాయలు ఇచ్చారని చెప్పరు. అసలు ఇంకొకరికి చెప్పరు కూడా వాళ్ళు. సాయం తీసుకున్న వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు కదా, పలానా వాళ్ళు నాకు హెల్ప్ చేశారని వాళ్ళు అసలు చెప్పరు. చేసి కూడా వాళ్ళు మర్చిపోతారు. సో ఈ ఆర్భాటాలు ఉండే వాళ్ళు ఏంటంటే ఇంకా మొత్తం గుళ్ళల్లో పేరు కొట్టిస్తారు చూడండి, ఫ్యాన్ మీద పలానోళ్ళ దాఖలని, ఇలా ప్రతి ఒక్కరికి చెప్పండి నేను పలానోళ్ళకి, నువ్వు ఇచ్చింది 10 రూపాయలే అని చెప్పుకోవడం మాత్రం చాలా ఉంటుంది. కానీ ఆ ఇచ్చిన పుణ్యం ఏముంటదమ్మా? ఏముంటదు ఏముంటుంది చెప్పండి. ఇచ్చి ఏం లాభం? అది కాదు, నువ్వు ఇచ్చింది అసలు ఇచ్చావా లేదా కూడా తెలియదు. ఒకవేళ ఇచ్చినావు, ఇచ్చి ఏం లాభం? వాళ్ళని ఇంకా పీక్క తింటారు. ఇచ్చిన తర్వాత నోట్లో పెట్టి కడుపులో కొట్టు అన్నట్టే ఉంటాయి ఇలాంటివన్నీ. మరి అంతే. అదేంటంటే నిజంగా సాయం చేసిన వాళ్ళు చాలా మంది, మనము గుప్తదానాలు చేసేవాళ్ళు ఉంటారండి. ఒక ఎడం చేయి చేసే పని కుడి చేతికి ఎడం చేతికి తెలియకుండా చాలా మంది కొన్ని లక్షల విరాళాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఇచ్చారు అంటే రేపు మళ్ళీ మనం చూసి అవునా ఇంత సింపుల్గా ఉన్నారు, వీళ్ళ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయా అని మనం అనుకుంటాం. సో అలాంటిది లేకుండా ఇక ఏమి లేకుండా ఆర్భాటాలు పోయి ఇక దానికి ఒక సెల్ఫీలు స్టేటస్లో పెట్టేసి, వాట్సాప్లో పెట్టేసి, ఫేస్బుక్లో చూస్తుంటాం కదా. ఒక అరటి పండు ఇస్తారు, ఒక 6 మంది పట్టుకొని ఉంటారు, ఇటు ముగ్గురు ఒకటే ఉంటుంది, ఒకటే ఇస్తారు అందరికి ఒకటి కూడా ఇరిపాలి అంతే. 10 చాక్లెట్లు పంపుతారు, అన్ని మొత్తం నువ్వు చేసిన సాయం ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళేసి ఇక మొత్తం అది ఒక పెద్ద ఫేస్బుక్లో పెట్టేసి, స్టేటస్లో పెట్టేసి, ఇవన్నీ ఆర్భాటాలని చేసేది తక్కువ, ప్రచారం ఎక్కువ. సో చాలా మంది ఉన్నారండి మనకు. అంటే నేను ఒక చిన్న ఇది చెప్తాను ఎగ్జాంపుల్. ఒకసారి లండన్లో అనుకుంటాను, ఒక మీకు తెలుసు ఫ్లైట్లో బిజినెస్ ఫ్లైట్, తర్వాత ఎకనామిక్ ఫ్లైట్ అని ఉంటుంది. సో ఒక ఆవిడ చాలా సింపుల్గా ఈ బిజినెస్ లైన్లో టికెట్స్ నిల్చున్నారు వెళ్ళడానికి, బోర్డ్. సో 2 లేడీస్ చాలా ఆర్భాటంగా ఉన్నారు, చాలా చాలా మేకప్ ఇంకా ఎవ్రీథింగ్. వాళ్ళని చూడంగానే ఇట్లా సిరి ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో వాళ్ళు అనుకున్నారు ఇది బిజినెస్ లైన్, ఎకనామిక్ లైన్ కాదు, నీ దగ్గర బోర్డింగ్ పాస్ ఉందా అని అడుగుతారు. సో ఆమె ఏమో చెప్పదన్నమాట, జస్ట్ ఒకసారి ఒక స్మైల్ చేసేసి కామ్గా ఉంటుంది. సో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఆ లేడీస్. ఈ మధ్య అసలు ఫ్లైట్లు అంటే ఎవరికి విలువ లేదు, ఏమీ లేదు, ఎవరో రోడ్డు మీద పోయే వాళ్ళు కూడా వస్తున్నారు, కవర్లలో తీసుకొని కూడా ఫ్లైట్లు ఎక్కుతున్నారు, దీనికి విలువ లేదు, ఇలాంటి వాళ్ళు ఎక్కినందువల్ల మన మర్యాద పోతున్నది, అది ఇదని చాలా మాట్లాడుకున్న తర్వాత అయినా కూడా ఆమె ఏమన్నది, అయినా నువ్వు చెక్ చేసుకో ఒకసారి, ఇది ఇక్కడ చాలా వివిఐపీస్ వెళ్ళే లైను, తో ఫ్లైట్లో నీకు 2 ఉంటాయి తెలుసా క్లాసెస్, బిజినెస్ క్లాస్, తర్వాత ఎకనామిక్ క్లాస్ అంటే, నువ్వేమైనా ఒకవేళ అందులో వెళ్ళాలి, ఒకసారి చెక్ చేసుకో. అయినా కూడా ఆవిడ ఏమన్నదండి, చాలా సింపుల్గా ఉంటుంది, ఒక సాదా చీర కట్టుకొని, చిన్న ముడి వేసుకొని, చాలా సింపుల్గా ఉంటుంది. ఆమె శారీ చూస్తే కనీసం 1000 రూపాయల చీర కూడా ఉండదు. సరే అంతా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు అసలు యాక్చువల్గా ఒక విఐపి, ఒక పెద్ద సెలబ్రిటీ, చాలా మేధావి ఇచ్చే స్పీచ్కు వెళ్తూ ఉంటారు వీళ్ళు, ఒక లెక్చర్ వినడానికి. సో అందరూ కూర్చుంటారు. సో ఆ గెస్ట్ వచ్చి ఆమె కోసం వెయిట్ చేస్తుంటారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, వీళ్ళు వెనక నిల్చుకున్న ఆవిడే సుధామూర్తి గారు. సో ఆవిడ అంతా సింపుల్గా ఉంటారు. సో ఆమెకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో మనం అసలు ఊహించని కూడా ఊహించలేదు. సో ఆవిడని చూసి మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే అంత సింపుల్గా ఉంటారు, ఎంత మేధావి అండి. ఆవిడ ఎంతమందిని మోటివేట్ చేశారు, ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఆవిడ. కానీ ఆవిడ ఎప్పుడు కూడా ఆమె మాటల్లో కానీ, ఆమె యాటిట్యూడ్లే కానీ, ఆమె చేసే పనిలో కానీ మనకి ఎక్కడ ఒక్కింత గర్వం కానీ, ఒక్కింత పొగరు కానీ,
నాకింత నాకు ఉన్నది అని నేను ఏ రోజు కూడా చూపించలేదు. సో ఆమె స్పీచ్ అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు అనుకుని ఇలాంటి ఆవిడ నిజంగా వేరే వాళ్ళైతే మనలాంటి వాళ్ళు అంటే నీకేం తెలుసు ఇవన్నీ మాట్లాడు, కానీ ఆమె ఒక మాట మాట్లాడలేదు. ఇట్ షోస్ హర్ సింప్లిసిటీ. సో ఆ సింప్లిసిటీ అనేది ఒకరు చెప్తే వచ్చేది కరెక్ట్. సో ఆవిడ ఎన్నో కష్టాలు పడి ఆవిడ ఇప్పుడు ఇవాళ ఇన్ఫోసిస్ చైర్పర్సన్ అయ్యారంటే దాని వెనక ఎంతో కష్టం, ఎంతో మోటివేషన్, ఎంత శ్రమ పడిన తర్వాత ఇవాళ ఆ స్థాయికి వచ్చి కూడా నడిమంత్రం సిరి వస్తుంది. కొంతమంది చూడండి వాళ్ళు ఎలా ఎగురుతారో వాళ్ళకే తెలీదు. ఆవిడ ఎక్కడా బయటపడలేదండి. ఇప్పటికీ కూడా చాలా సింపుల్గా ఉంటారు ఆవిడ. సో ఆవిడని చూసి మనం చాలా సింప్లిసిటీ అంటే అది. అంతేగాని నేను 10 రూపాయలు దానం చేసి ఏదో పెద్ద ఇచ్చేసినానని చెప్పేసి ఓ ఫొటోస్ పెట్టేసి స్టేటస్లు పెట్టడం కాదండి. సింప్లిసిటీ అనేది ఎంత ఉంటే అంత ఒదిగి ఉంటేనే మీకు గౌరవం. సో అది మనం ఇలాంటి వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవాలండి. సింప్లిసిటీ ఇస్ అంటే అలా ఉండాలి. అంతేగాని చిన్నదానికి ఓ పెద్ద ఆర్భాట పడిపోయి నేను అది నేను ఇది, నీ గొప్పదనము పక్కన వాళ్ళు చెప్పాలి. నువ్వు కాదు కదా చెప్ప. నేను చాలా మంచిదాన్ని, నేను మంచి యాంకర్ను, నాకు ఇది అని మీరు చెప్పుకుంటే మీకేముంటుంది? నేను కదా చెప్పాల్సింది. సో అది ఇట్ షోస్ యువర్ సింప్లిసిటీ. నేను మిమ్మల్ని నేను హైలైట్ చేయడం అనేది అది నా ఇదన్నమాట. ఎందుకంటే నేను అది ఫేస్ చేశాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను మీ దగ్గర నుంచి. నేను అంత ఇది అనేది ఎవరి గురించి చెప్పుకోరండి. అసలు ఆర్భాటాలు హంగులు అనేవి ఏమీ లేకుండా చూడండి మిడిమిడి జ్ఞానంతో అప్పుడే మధ్యలో డబ్బులు వస్తాయి చూడండి, వాళ్ళకి అసలు కళ్ళు కనపడవు అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకి అది తెలియదండి. కష్టం విలువ కూడా వాళ్ళకి ఏం తెలియదు. వచ్చేసినాయి కదా ఇవాళ. కష్టపడకుండా వచ్చే డబ్బుకి ఎప్పుడు విలువ ఉండదు అని అంటారు. సో మా చిన్నప్పుడు మేము అనుకునే వాళ్ళము ఒక స్కూటర్, నేను అనుకునేదాన్ని ఆ స్కూటర్ ఎక్కాలంటే ఎంత అదృష్టం చేసుకోవాలో, ఒక 2 బంగారం గాజులు ఉండాలంటే ఎంత అదృష్టం, ఒక చిన్న చైన్ ఉంటే ఎంత బాగుండేది, చిన్న వాచ్ ఉంటే ఎంత బాగుండేదో అనుకునేవాళ్ళం. ఎందుకంటే మా కోరికలు అప్పుడు అంతే, మాకు తెలీదు. సో ఇప్పుడు ఏమైందంటే డబ్బుకి విలువ లేదు. ప్రతి ఒక్కరి దగ్గర కార్లు ఉంటున్నాయి, ప్రతి ఒక్కరి దగ్గర ఐఫోన్లు ఉంటున్నాయి. ఫోన్ల గురించి మర్చిపోండి. సో ఇదేంటంటే కష్టపడే వస్తున్నాయి కానీ దానికి ఏం విలువ లేదండి. సో వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అన్ని షో చూపించాలి. మేము ఇది వరకు ఉన్న ఇంట్లో ఒక ఆవిడ ఉండేది. ఆవిడ చాలా కష్టపడి వచ్చింది, వాళ్ళ హస్బెండ్ కూడా చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఆవిడకి ఏంటి తాపత్రయం, మా ఇంట్లో ఏసీలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఏం చెప్పాలి? సో పిల్లలందరూ బయట ఆడుకుంటుంటారు, ఏసీ వేసుకొని పడుకో లోపలికి వెళ్ళి. ఏంటి సాయంకాలం 6 చలికాలంలో, ఎందుకంటే నీకు ఏసీ ఉందని నాకు తెలియాలి. సో అసలు ఏసీలో ఉండేవాళ్ళు ఎవరు చెప్పాడు, ఇంకంతకంటే సెంట్రల్ ఏసీ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా చెప్పారు. ఇది ఏంటంటే మధ్యలో వస్తుంది అనమాట. ఈ సంపదలు, సిరి సంపదలు అనేది మధ్యలో వస్తాయి. ఆ మధ్యలో వచ్చినప్పుడు దే వాంట్ టు షో ఈచ్ అండ్ ఎవ్రీ. ఇవన్నీ వాళ్ళు ఫస్ట్ టైం చూస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా అది ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి ఏమీ ఉండదు. సో సుధామూర్తి గారికి మనము ఆవిడకి అనుకుంటే అసలు ఈ ఒక లక్ష్మీదేవి ఇలా ఇంట్లోనే ఉంది ఆవిడకి, ఇంకెక్కడికి వెళ్ళట్లేదు. మరి ఆవిడకంత ఇది ఉండాలండి. అసలు ఆవిడని చూస్తే మనం అనుకుంటామా? కొన్ని రోజుల దాకా ఆవిడ పేరు వచ్చేదాకా ఆవిడ పలానా అని మనకు తెలియదు. ఆవిడని ఎంతమంది మోటివేట్ చేశారు, ఆమెను ఎంత డబ్బులు ఉన్నాయి, ఎప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతారో ఆవిడకే తెలియదు. కానీ ఏ మాత్రం ఎప్పుడు కూడా ఆమె గర్వం అనేది చూపించలేదు. ఆ సింప్లిసిటీ ఆమె ఈ స్థాయికి పెట్టింది. అంతే. మరి ఎప్పుడు మనము ఎంత ఎదిగినా మనం ఒదిగి ఉన్నప్పుడే మనము ఇది చేస్తాం. నా గొప్పతనం పక్కన వాళ్ళు చెప్పాలి. నా కాళ్ళకి నేను దండం పెట్టుకుంటూనే ఉంటుంది. ఎవడు పెట్టుకోకపోతే నేనే కాళ్ళ ముందుకు పెడతాను. నేను ఇప్పుడు అంతా ఏమైపోయిందంటే ఎవడి డప్పు వాడే వాయించుకుంటారు అంటారు చూడండి. అట్లా ఎవరిది వాళ్ళే, పక్కనోడికి ఏం ఛాన్స్ ఇవ్వరు. పక్కనోడి మీద రాళ్ళీనికే నోరిప్పుతారు తప్ప ఎవరికి ఇవ్వరు. దేనికి ఉండదు. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.